లూకాసు వార్త 19:20 కావచ్చు. లూకాసు వార్త 19:29. ఇక్కడ ఒక గాడిద పిల్లని ఎవరు తీసుకురమ్మన్నారు? ప్రభు. గాడిద పిల్ల అక్కడ ఏమో గాడిద పిల్ల ఎలా ఉంది? గాడిద పిల్ల ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ కట్టబడి ఉన్నాయి. కట్టబడి ఉన్న గాడిద ఎవరికి కావాలంట? యేసుక్రీస్తుకి కావాలి. హల్లెలూయా. ఎందుకు కావాలంట? ఎందుకు కావాలి అంటే, గాడిదని ఎందుకు ఎక్కాడు అంటే, పాత రోజుల్లో ఈ యోధ ఆచారం ప్రకారము తెల్ల గాడిద అనేది, గాడిద వైట్ డాంకీ అనేది శాంతికి శుభ సూచకం. గుర్రం దేనికి ఉపయోగపడుతుంది? గుర్రం యుద్ధం చేయడానికి ఉపయోగపడితే గుర్రంతో యుద్ధం చేస్తారు. గాడిద మీద ఎక్కినప్పుడు ఏమవుతుంది అంటే, మన సమాచారం ప్రకారము గాడిదని గాడిద ఎక్కి ఊరేగించినప్పుడు ఏమవుతుంది అంటే, అతన్ని గేలి చేసినట్టు అవమానపరిచినట్టు ఇక్కడ ఉంటుంది. కానీ అప్పట్లో పాతకాలం అంతా కూడా గాడిద మీద ఎక్కినప్పుడు ఏంటంటే శుభవచనం పలకడం అన్నమాట. అంటే ఆ శాంతి ప్రకటించడము, గెలుపుకి సాదృశ్యం. గెలిచిన తర్వాత ఆ గాడిద మీద ఊరేగించబడి దేశంలోకి వస్తూ ఉంటారు అన్నమాట. గుర్రం ఏం చేస్తారు? యుద్ధానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, యుద్ధం చేయడానికి. కానీ గాడిద వచ్చేటప్పటికి ఇలా చేస్తారు. రెండు యొక్క ఏంటంటే ఖర్జూరపు మట్టలు ఈజిప్షియన్స్ కానీ, గ్రీక్ కానీ, రోమియోలు కానీ అప్పట్లో ఈ యొక్క ఖర్జూరపు మట్టలు పట్టుకోవడానికి జీవానికి, దీర్ఘాయుష్కి సాదృశ్యం. చూడండి, గ్రీన్ ప్లస్ అనేకమైన ఆకులు ఉంటాయి. వృక్షాయుస్ అంటే దీనికి ఎన్నో ఆకులు ఉంటాయి, ఎన్నో సంవత్సరాలు బ్రతికే దానికి సాదృశ్యంగా, తిరిగి లేవడానికి సాదృశ్యంగా ఈజిప్షియన్స్ కూడా అప్పట్లో వాడేవారు. కాబట్టి అప్పట్లో ఖర్జూరపు మట్టలు యూదులందరూ కూడా రకరకాల రోమా, గ్రీకు వీళ్ళందరితో పరిపాలించబడ్డారు. కాబట్టి వారి యొక్క ఆచారంలో కూడా కొన్ని మార్పులు కూడా వచ్చి ఉండొచ్చు. కానీ ఏంటంటే, సంఖ్యాకాండంలో పర్ణశాలల పండుగ జరిగినప్పుడు, సంఖ్యాకాండంలో